వెల్కమ్ టు ఐ న్యూస్. దేశ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కు దూరమైన డిఎంకే పార్టీ బీజేపీ వైపు అడుగులు వేస్తోందంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగింది. కానీ డిఎంకే తన తాజా చర్యతో ఆ ప్రచారాలన్నింటినీ ఒక్కసారిగా తిప్పికొట్టింది. తన ప్రయాణం ఎప్పుడు బీజేపీ వ్యతిరేక శక్తులతోనే అని చాటి చెప్పింది. ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రత్యేక విస్తృత పునర్విమర్శ అంటే ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా విపక్షాలు ఏకమయ్యాయి. ఈ ప్రక్రియ ఏకపక్షంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉందంటూ కాంగ్రెస్, తృణమూల్ డిఎంకే సహా 23 ప్రతిపక్ష పార్టీలు ఏకమై భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐకి సంయుక్తంగా లేఖ రాశాయి. అసలు ఈ ఎస్ఐఆర్ వివాదం ఏంటి? డిఎంకే తీసుకున్న ఈ యూటర్న్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే సామెత మరోసారి నిజమైంది. తమిళనాడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి డిఎంకే దూరం అవడంతో ఆ పార్టీ బీజేపీకి దగ్గరవుతోందని, లోక్సభలో బలాన్ని పెంచుకోవటానికి కమలం పార్టీ డిఎంకేను చేరదీస్తోందని జాతీయ స్థాయిలో చర్చలు నడిచాయి. అయితే వాటన్నిటికీ డిఎంకే అధినాయకత్వం చెక్ పెట్టింది. తాము విపక్షాల కూటమితోనే ఉన్నామని నిరూపిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో చేతులు కలిపింది. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రత్యేక విస్తృత పునర్విమర్శ సర్ ప్రక్రియపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఏకపక్షంగా మరియు ప్రజాస్వామ్య వ్యతిరేకంగా నడుస్తోందని డిఎంకే అధికార ప్రతినిధి శరవణ్ అన్నాదురై తీవ్రంగా ఆరోపించారు. అర్హులైన వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించడమే ప్రజాస్వామ్యానికి పునాది అని, కానీ ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితా నుండి తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై జూన్ 8న జరిగిన ఇండియా బ్లాక్ సమావేశంలో ప్రతిపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఓటర్ల జాబితా నుంచి లక్షలాది మంది పేర్లను తొలగిస్తున్నారని, ప్రజాస్వామ్య సంస్థలు ఆశించిన విధంగా పనిచేయనప్పుడు న్యాయ వ్యవస్థే రక్షించాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖను సిద్ధం చేశాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్లతో పాటు డిఎంకే కూడా ఈ లేఖపై సంతకం చేయడంతో విపక్షాల ఐక్యత మరోసారి స్పష్టమైంది. బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు, రాబోయే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకే ఎన్నికల సంఘం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను వాడుకుంటోందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరిక ఘోష్ సంచలన ఆరోపణలు చేశారు. అందుకే ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ సమీక్ష జరపాలని కోరుతూ 23 ప్రతిపక్షాలు సంయుక్తంగా సిజేఐకి లేఖ రాయటం ఇదే మొదటిసారి అని ఆమె పేర్కొన్నారు. మొత్తానికి డిఎంకే సంతకంతో బీజేపీ సృష్టించాలనుకున్న రాజకీయ వ్యూహాలకు గట్టి బ్రేక్ పడినట్లయింది. సో ఇటు డిఎంకే తీసుకున్న నిర్ణయం, అటు 23 విపక్షాలు ఏకమై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయటం దేశ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. ఎన్నికల నిష్పాక్షితపై విపక్షాలు లేవనెత్తిన ఈ ప్రశ్నలపై న్యాయ వ్యవస్థ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.